భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంపైన ముఖ్య నేతలు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొన్నారు. మరి వీరైతే కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గుప్పించారు. 2028లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పేసి ధీమాను వ్యక్తం చేశారు. ఇక సభ్యత్వ నమోదును డిజిటల్ విధానంలో బూత్ స్థాయి వరకు కూడా తీసుకువెళ్లాలని చెప్పేసి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మన జిల్లా గిరిజన జిల్లా కొత్తగూడెం జిల్లాకి అంకురార్పణ చేసింది. దీనికి ఒడ్డుకోసి పేరు పెట్టి భద్రాచలం కొత్తగూడెం జిల్లాగా నామకరణం చేసి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు. ఈ జిల్లాకి మొట్టమొదటిసారిగా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చింది కేసీఆర్. ఈ జిల్లాని సస్యశ్యామలం చేయడం కోసం, ఇక్కడ గోదావరి నీటిని సద్వినియోగం చేయడం కోసం తీసుకొచ్చిన సీతారామ ప్రాజెక్టుకి మరి అంకురార్పణ చేసి ఆయన మస్తిష్కంలో నుంచి ఉద్భవించిన ఒక అద్భుతమైన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఈ సీతమ్మ సాగరు మరి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో, సీతమ్మ సాగర్ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో అది కేసీఆర్ గారి మానస పత్రిక. దాంతో పాటుగా ఈ గిరిజన జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 3 పట్టాలిచ్చి దాదాపు రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల ఎకరాల పొడుగు పట్టాలు ఇస్తే ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే దాదాపు 1.5 ఎకరాల మరి పొడుగు పట్టాలు ఇచ్చి గిరిజనులకి ఆ పట్టాలతో పాటుగా రైతు బంధు చేసిన మహనీయుడు కేసీఆర్. అలాగే ఈ గిరిజన ప్రాంతంలో చాలా మరి గిరిజన వాడల్లో కానీ లేకపోతే ఊడాల్లో కానీ కరెంటు సీరియల్ కరెంట్ లేకపోతే అప్పుడున్న మా మిత్రులు వాసరాజు గారు లేదా నరసింహమూర్తి గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారు తీసుకెళ్తే ఆశ్చర్యపోవడం జరిగింది. దానికి బదులుగా 300 కోట్ల రూపాయల ఆ రోజున కేసీఆర్ గారు ఈ గిరిజన జిల్లాలో 3 ఫేజ్ కరెంటు రావడం కోసం అని అదనంగా డిపార్ట్మెంట్ కి శాంక్షన్ చేసి ఇక్కడ రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా మోటార్లు 3 ఫేజ్ మోటార్లు తిరిగే విధంగా గిరిజన దాంట్లో ఇక్కడ గ్రామాల్లో మరి గూడెల్లో కోయేశ్వర్లో అద్భుతమైన ప్రగతిని చూపించింది మహనీయుడు కేసీఆర్. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కొత్తగూడెం జిల్లా ఇప్పుడు మన భద్రాచలం తీసుకొని పాలవంచ, కొత్తగూడెం, సుజాతనగర్ వరకు మన మొత్తం రహదారి ఉన్నట్టుగా అభివృద్ధి దాని ఆలోచిస్తే కొత్తగా ఉపయోగించిన కొత్తగూడెం జిల్లా ఏ రకంగా మరి అద్భుతం అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. భద్రాచలం కాన్స్టిట్యున్సీ కానీ, అశరావుపేట కాన్స్టిట్యున్సీ కానీ, పిరపాక కాన్స్టిట్యున్సీ కానీ, లేదా కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ కానీ అద్భుతంగా ఇవాళ ప్రగతిలో రాణించింది. రాజకీయంగా మేము మరి బీఆర్ఎస్ గా రాణించకపోయినా కూడా ప్రగతిలో రాణించడంలో ఎక్కడ వెనకబడతాయి. ఆ రోజు మరి ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు 2022 కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలు ఏ రకంగా ఆదుకున్నారనే విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. అయినా నల్లబుల్లి కబుర్లు చెప్పి, మాయ మాటలు చెప్పి, అసలు భద్రాచలానికి కావాల్సిన కరకట్ట ఏదైతే ఉన్నదో దాన్ని ఎందుకు ఎలక్షన్లప్పుడు భాజపా ఊదనుకుంటారు. కానీ 2.5 సంవత్సరాలైంది ఇవాటి వరకు అంగుళం కూడా పని జరగలేదు. జరగకపోగా మేము అధికారంలో ఉన్నప్పుడు చిట్ట చివరిలో నేను ఇక్కడికి వచ్చి అక్కడ నేతాకుంట దగ్గర మన భద్రాచలం అవతల కరకట్ట మరి అసంపూర్తిగా ఉన్న దానికి 30 కోట్ల రూపాయలు లాస్ట్ కేసీఆర్ గారు ఇస్తే దాన్ని పూర్తి చేయడం వల్ల ఇవాళ భద్రాచలంలో ఎంతో దగ్గర అయినా కూడా మరి పూర్తి స్థాయి కరకట్ట ఎంతో నిర్మించాలనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు దాన్ని కూడా ఏం చేయడం లేదు, విస్మరిస్తా ఉన్నారు. అనేక గ్రామాల్లో మనం తయారు చేసి పెట్టిన మరి ఏవైతే పర్యాటక వనాలు లేకపోతే మరి ట్రాక్టర్లు గ్రామ పంచాయతీలు గుణాలు ఒకప్పుడు గిరిజన గుణాలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా పచ్చగా కళకళలాడి మరి ఆ కేసీఆర్ నాయకులు బ్రహ్మాండం ఉంది. ఇవాళ ఏం పేరు నిరుద్యోగులకి ఒక పక్కన నిరుత్సాహం ఉంది, జాబ్ క్యారెక్టర్ లేవు, జాబులు లేవు. కొందర వీళ్ళు చెప్పిన 420 హామీలు ఎట్లా గాలికి వెళ్ళిపోయి 6 గ్యారెంటీలకి ఇంకే లేదు. ఆ రోజు ఇక్కడ కూడా అనేక మంది కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు తీసుకొని వచ్చి పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి బాండ్ పేపర్ మీద నాచిపోయిన నాయకులు 2.5 సంవత్సరాలు అయిపోయి 30 లక్షలు కంప్లీట్ అయితా ఉంది. కానీ అసలు వాగ్దానాలను మాత్రం నెరవేర్చలేదు. కొత్త వాగ్దానాలే మరి నెరవేర్చడం జరిగింది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కేసీఆర్ గారు రావాలి,
రేవంత్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, కాంగ్రెస్ పోవాలి అనే ఒక నినాదంతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం లాగానే ఈ కొత్తగూడెం జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ పునర్వైపు సాధించాలనే ఉద్దేశంతో ఈ సభ్యత నమోదు కమిటీల నిర్మాణ కార్యక్రమం జరుగుతా ఉంది. దీన్ని సీరియస్ గా తీసుకొని పార్టీ నిర్మాణాన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. కేసీఆర్ గారు ఆదేశించిన విధంగా తప్పకుండా ఈ గిరిజన నియోజకవర్గాల 5 నియోజకవర్గాల్లో కూడా పార్టీని పటిష్టపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు మంచి నాయకత్వం ఉంది. ఉద్యమకారుడు 14లో పోటీ చేసేవాడు రామకృష్ణ గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కార్యకర్తల త్యాగంతో కష్టంతో అందరు కలిసి కష్టపడి గెలిపిస్తే పార్టీ మారారు. ఆయన ప్రాబల్యం ఎలా ఉంది, ఆయన ప్రజలు ఏ రకమైనటువంటి అభిమానం గుర్తింపు ఉందనేది మనం రోజువారీగా చూస్తున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ లేదా కాంగ్రెస్ పార్టీని కానీ ఇంకా భవిష్యత్తు గెలిపించే పరిస్థితి లేదు. అందుకనే ఇక్కడ రామప్రసాద్ గారు కానీ మా మూర్తి గారు కానీ ఇతర భద్రాచలంలో కూడా ప్రతి మండలం అద్భుతమైన నాయకత్వం ఉంది. అశ్వరాపేటలో కానీ ఇక్కడ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా ప్రతి మండలం ప్రతి గ్రామంలో మంచి నాయకత్వం ఉంది. వారికి నియోజకవర్గ నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ ఉంటుంది. ఎక్కడ చిన్న సమస్య ఉందా ఇంకంటే ఎట్లా వచ్చిందో ప్రతి నియోజకవర్గం వెళ్ళి ఈ ఒక్కదానిపై నడిపించి బ్రహ్మాండమైన కమిటీలు నడుస్తాం. బ్రహ్మాండంగా ఖమ్మం జిల్లాలో పార్టీని నడిపిస్తాం. ఈ ప్రభుత్వంలో 3 మంత్రులు ఉండి ఈ ఖమ్మం జిల్లాకి పని చేయకపోగా ఏ రకంగా రాజకీయాలు కొనసాగుతున్నాయో, ఏ రకంగా దౌర్జన్యం కొనసాగిస్తున్నారో పెడుతున్నాయో, పెడుతున్నారో, ఏ రకంగా ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తెలుసుకోబడుతున్నారో వాటిని లేకుండా సంవత్సరాలుగా మా వాళ్ళు ఎదుర్కొంటున్నారు, నిలబడుతున్నారు. అందుకనే ఇవాళ ప్రజాక్షేత్రంలో వాళ్ళు విలసిస్తున్నారు. మరింత ఉత్సాహంతో పార్టీని నడపడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.